హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అహ్మద్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హర్షద్ అర్షు ఛానల్. మేము హైదరాబాద్లో నెహ్రూ జూకి వెళ్ళాము. చాలా బాగుంటుంది. నెహ్రూ జూ స్టార్టింగ్ పాయింట్లో మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. మేము ఇంతకుముందు 2017లో కూడా మేము మే నెలలోనే వెళ్ళాము. ఈసారి కూడా 2024 మేలోనే వెళ్ళాము. చాలా బాగుంటుంది జూ. చాలా పచ్చని చెట్లతోటి లోపల పార్క్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. జూలో చాలా జంతువులు మిమ్మల్ని అలరిస్తాయి. మీరు ఎప్పుడు చూడని జంతువులు కూడా ఉన్నాయి. చూడండి, అక్కడ టైగర్ ఎంత టీవీగా కూర్చొని ఉందో. అది వైట్ టైగర్. మామూలుగా రాయల్ బెంగాల్ టైగర్లు పసుపు నలుపు చారల్లో ఉంటాయి, కానీ ఈ టైగర్ చూడండి వైట్ టైగర్ అన్నమాట. ఇవి అరుదుగా ఉంటాయి. మన హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్లో కూడా ఈ యొక్క టైగర్ టీవీగా గాండ్రిస్తుంది. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇము పక్షి. ఇవి యాక్చువల్గా ఆస్ట్రేలియాలో ఉంటాయి ఇము పక్షులు. ఇది చూడండి, లోపల టాయ్ ట్రైన్ కూడా ఉంది. మీరు నడిచి చూడొచ్చు, టాయ్ ట్రైన్లో వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి, వాటిలో కూడా తిరుగుతూ వెళ్ళి చూడొచ్చు. చూడండి ఇము పక్షి, ఇది ఇము బర్డ్. చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది. ఇవి ఆస్ట్రేలియాలో ఉంటాయి. అవి కూడా ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ పెంచుతున్నారు. అక్కడ చూడండి చుక్కల దుప్పి లేదా చుక్కల జింకలు చాలా అందంగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈము పక్షి ఇసుకలో కొనుక్కొని ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చిన్నపిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు ఎక్కడ చూడండి, హాయ్ సూపర్గా ఉంది. పీకాక్, వైట్ పీకాక్ చూడండి, పురువిప్పి నాట్యం చేస్తూ ఉన్నాయి. వచ్చిన విజిటర్స్ని డిసప్పాయింట్ చేయకుండా అవి పురివిప్పి డ్యాన్స్ చేస్తున్నాయి. చూడండి, చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఏనుగులు. ఇక్కడ నుంచి లోపలికి మేము సఫారీ వెళ్తున్నాము. మా ఫ్యామిలీ అంతా కూడా ఒక బస్సులో లోపల సఫారీ వెళ్తున్నాము. సఫారీలో మనకు రకరకాల జంతువులు కనపడతాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళేసి రండి ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్తే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లోపల చాలా దూరం వెళ్ళాలి. దరిదాపు ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే కానీ అక్కడ మెయిన్ డోర్ అనేది ఓపెన్ కాదు. 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తారు. ఆ మెయిన్ డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మేము చాలా థ్రిల్కి ఫీల్ అయ్యాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది మాకు కూడాను. ఫస్ట్ టైం మేము సఫారీకి వెళ్ళడం లోపలికి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డోర్ ఓపెన్ చేశారు. ఇక లోపలికి మేము ఎంటర్ అయ్యాము. లోపల స్టార్టింగ్లోనే ఒక పులిని తీయాలని చూసాము, కానీ పులి లోపల మాకు ఇక్కడ జాలి అడ్డుగా ఉంది. సరిగా దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాము. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అదిగో చూడండి లయన్. ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంది. లైన్ టీవీగా ఉంది. మేము కొద్దిగా భయపడ్డాము, అదేమైనా పైకి ఏమైనా వస్తుందేమో అని చెప్పని. చాలా బాగుంది. అది బాగా తిని రెస్ట్ తీసుకుంటున్నట్టుంది. అక్కడ కూర్చొని ఉంది. మరలా మేము దాన్ని చూసుకుంటూ మరలా సఫారీలో ముందుకు సాగాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. సఫారీలో ముందుకు వెళ్ళే కొద్ది మీకు రకరకాల జంతువులు కనపడుతూ మీకు థ్రిల్కి గురి చేస్తాయి. అది మేమందరం హాయ్ చెప్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళాము. కొద్దిగా డీప్గా వెళ్ళాము లోపలికి. అక్కడ మీకు చాలా జంతువులు కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోపల ఇక్కడ వైట్ టైగర్ ఇందాక మనం చూసాము. ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. వైట్ టైగరు ఆ ఎండ వేడిమికి తాళలేక ఆ పాండ్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా ఉంది. చాలా పెద్దది ఫ్రెండ్స్. మీకు మామూలుగా కెమెరాలో చాలా చిన్నదిగా కనపడుతుంది. చాలా పెద్దది. అసలు చూస్తేనే ఎంత గంభీరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ వైట్ టైగరు రాయల్ బెంగాల్ టైగరు చాలా బాగుంది. అది రెస్ట్ తీసుకుంటూ సేద తీరుతూ పడుకొని ఉంది. మేము అక్కడి నుంచి చిన్నగా చూసుకుంటూ దాన్ని క్యాప్చర్ చేసుకుంటూ పాస్ ఆన్ అవుతూ ఉన్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్ వైట్ టైగర్. చూడండి ఎంత బాగుందో. ఇక అక్కడి నుంచి చిన్నగా మళ్ళా మా డ్రైవరు మా వ్యాన్ని కదిలిచ్చాడు, మా బస్సును కదిలిచ్చాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత చిన్నగా సఫారీలో మేము ముందుకెళ్ళాము. ఇక్కడ సఫారీలో
కొన్ని జింకలు కూడా ఉన్నాయి. జింకలు కూడా మాకు కనిపించాయి సఫారీలో. చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ సిటీ ఎంత కనపడతా ఉంది, ఎంత హైట్లో ఉన్నాము మేము చూడండి. అంతా కొండలు, రాళ్ళు, పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఆ మలుపుల్లో అట్లా తిప్పుకుంటూ మా డ్రైవరు చిన్నగా పోనిస్తూ ఉన్నాడు. మేము అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడవి దున్నలు ఉన్నాయి. ఇక్కడ అడవి దున్నలు చూడండి, అడవి దున్నలు, పెద్ద పెద్ద అడవి దున్నలు ఉన్నాయి. వాటిని కూడా చూసుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళాము. ఇక్కడ హైనాలు ఉన్నాయి, అదేవిధంగా పెద్ద పెద్ద జింకలు ఉన్నాయి, అడవి దున్నలు ఉన్నాయి. తర్వాత టైగర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అబ్బా, టైగర్ అంటే ఇది చిరుతపులి, చీతా. చిరుతపులి ఇది ఇండియన్ చీతా, ఇది ఆఫ్రికన్ చీతా అయితే కాదు. ఇండియన్ చీతా అంతా టీవీగా పైన పడుకొని ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మరలా చీతా, ఇది కూడా చీతానే, ఇది ఇండియన్ చీతా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంత టీవీగా మచ్చలుగా ఎంత స్టైలిష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. తర్వాత అక్కడి నుంచి చిన్నగా ముందుకు వచ్చాము. ఇక్కడ ఇంకో చీతా ఉంది, అటుపక్క ఒక చీతా ఉంది, ఇది ఇంకో చీతా. మొత్తం అక్కడక్కడే ఒక 4 చీతాస్ దాకా దాంట్లో ఉన్నాయి, కేజీలో ఉంచున్నారు. చూడండి ఫ్రెండ్స్, చీతా ఎంత బాగుందో. ఇది 3rd చీతా. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూస్తున్నాము. ఇది 4th. మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ చూడండి, హిప్పోపోటమస్ నీళ్ళలోనే ఉంది, అది పైకి రాలేదు. హిప్పోపోటమస్ చాలా బాగుంటుంది. అది ఎప్పుడు ఎక్కువగా నీళ్ళలోనే ఉంటుంది. అది హిప్పోపోటమస్, నీటి గుర్రం అని కూడా అంటారు దాన్ని తెలుగులో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక టాయ్ ట్రైన్. ఈ టాయ్ ట్రైన్లో కూర్చొని జూ అంతా జాలీగా చూసుకుంటూ ఉండొచ్చు. అయితే పెద్ద దగ్గరగా అయితే ఆ జంతువులు చూడలేము, మనకు కనిపించి చూసుకుంటూ జాలీగా ఉంటుంది రైడ్ అయితే మటుకు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బర్డ్స్ ఇవన్నీ కూడాను, చిలుకలు, రకరకాల రామ చిలుకలు ఉన్నాయి ఇక్కడ. బర్డ్స్ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ ఈ ఎండకి వాటికి వాటర్ స్ప్రే చేశారు బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ బర్డ్స్ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పావురాలు ఉన్నాయి. ఇక్కడ రకరకాల పావురాలు ఉన్నాయి, చిలుకలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ యొక్క జూని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిట్టలు ఉన్నాయి, చిన్న చిన్న పిట్టలు. ఇదిగోండి, కనిపిస్తున్నాయా? చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా బర్డ్స్ అన్నమాట, రకరకాల బర్డ్స్. పెద్ద పెద్ద ప్యారెట్స్ కూడా ఉన్నాయి. ఇదిగో హార్న్బిల్ పక్షి. ఇది చూడండి, దాని ముక్కు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి అడవి కోళ్ళు. ఇవన్నీ కూడా అడవి కోళ్ళు, చాలా అందంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి అడవి కోళ్ళు. రకరకాల బర్డ్స్ అనేవి మనం ఈ యొక్క నెహ్రూ జూలాజికల్ పార్క్లో హైదరాబాద్లో చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో ఈ బర్డ్. ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యారెట్స్ చాలా బాగున్నాయి, వైట్ ప్యారెట్స్. మనం సినిమాల్లో మాత్రం చూసుంటాము, ఇక్కడ అన్నీ కూడా రియల్గా చూడొచ్చు హైదరాబాద్ జూలో. ఇక్కడ కూడా ప్యారెట్స్ ఉన్నాయి, బిగ్ ప్యారెట్స్ ఉన్నాయి, స్మాల్ ప్యారెట్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇవి లవ్ బర్డ్స్ ప్యారెట్స్ టైప్. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయి ప్యారెట్స్, చిన్న చిన్న ప్యారెట్స్. వాటి గూళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్యారెట్స్ చూడ చక్కని జంట, చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎల్లో గ్రీన్ షేడ్స్లో ఉన్న ప్యారెట్స్ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇది కూడా ప్యారెటే, చాలా బాగుంది ఫ్రెండ్స్.
చూడండి అక్కడ బోర్డ్స్ కూడా పెట్టున్నారు. ఇదో ప్యారెట్స్, ఇది ఒక రకమైన ప్యారెట్స్ చాలా ఉన్నాయి. అక్కడ కూడా అంతా మొత్తం ప్యారెట్సే ఉన్నాయి. తర్వాత మేము ఫోటోలు తీసుకున్నాము అక్కడ స్టార్టింగ్లో. తీసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి.